హైదరాబాద్లో కరెంట్ షాక్ ఘటనలపై స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ఎలాంటి విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారు, కఠినంగా స్పందించాలన్నారు. కేబుల్ వైర్లు తొలగించాలని ఏడాది సమయం ఇచ్చిన ఆపరేటర్లు స్పందించలేదని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం సరైంది కాదంటూ ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం. విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఆయన. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్లో జరిగినటువంటి కరెంట్ షాక్ ఘటనలపై దృష్టి సారించారు. ఇమ్మీడియట్ యాక్షన్స్కి ఆయన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎట్లాంటి సమీక్ష జరిగింది, ఏ అంశాలు దృష్టికి వచ్చాయి, మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కేబుల్ వైర్లు, అన్ఆథరైజ్డ్ కరెంట్ కనెక్షన్స్, ఇంకా ఏ అంశాలు దృష్టికి వచ్చాయి, ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు వీటి మీద? గడిచిన 2 రోజులుగా హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి విద్యుత్ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే సెక్రటేరియట్ లో విద్యుత్ అధికారులతో కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రమాదాలు జరుగుతున్నటువంటి అంశాలన్నిటి మీద కూడా నిన్న 4 అధికారులతో కమిటీ కూడా వేశారు. రామంతపూర్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నారు. విద్యుత్ స్తంభాలపై ప్రైవేటు వైర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే తొలగించాలని ఆ కంపెనీలకు, ఆపరేటర్లకి గతంలో ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఏడాది నుంచి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. వీటి వల్లనే విద్యుత్ వైర్లు అలాగే ఈ కేబుల్ ఆపరేటర్లకు సంబంధించినటువంటి ఈ కేబుల్స్ కూడా టచ్ అవ్వడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన తొలగించాలనేటువంటి ఆలోచనతో కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. వరుసగా జరుగుతున్నటువంటి విద్యుత్ ప్రమాదాలకు సంబంధించి త్వరలోనే వినాయక చవితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉంది, గణపతి విగ్రహ తరలింపు సందర్భంగా జరిగినటువంటి ప్రమాదాలు ఇవి రిపీట్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ సమావేశం తర్వాత మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలనేటువంటి ఆలోచనతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.